దేవాలయం కేవలం దేవుడు నెలకొన్న ఆలయంగా భావిస్తే దైవత్వం వికసిస్తుంది. కానీ ఆధ్యాత్మిక భావనతో తన్మయత్వం పొందే సౌరభంగా చూడగలిగినప్పుడే అక్కడ మానసిక ప్రశాంతత శోభిస్తుంది. కేవలం దేవాలయాలు భగవంతుని వైశిష్ట్యాన్ని తెలిపేవే కావు. అవి మన చరిత్రను, ప్రాంత ఆచారాలను, సంస్కృతిని తెలిపే అద్భుత నిర్మాణాలు. రండి, మన సంస్కృతిలో నెలకొన్న మరొక దేవాలయం గూర్చి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ శుభంకరి ఛానల్. భద్రాచలం చేరుకున్న ప్రతి ఒక్కరూ దర్శించే మరొక దివ్యమైన క్షేత్రం పర్ణశాల. అదే మన సీతారాములు లక్ష్మణస్వామితో అరణ్యవాస సమయంలో నివసించిన పవిత్రమైన భూమి, దివ్యధామం. ఇక్కడ ఉన్న కుటీరాన్ని చూసిన వెంటనే మనకి ఒక్కసారిగా రామాయణ కాలం జ్ఞప్తికి వస్తుంది. సీతాదేవి మాయలేడిని చూసి ముచ్చటపడిన సన్నివేశము, లక్ష్మణుడు రాముడికై వెళ్తూ జానకీదేవి సంరక్షణకే గీసిన గీతాల శిల్పాలు, వైదేహిని అపహరించవచ్చిన రావణుడు భూమితో సహా సీతమ్మను పెకిలించే దృశ్యాలు వెంటనే మనకు త్రేతాయుగ కాలంలో జరిగిన రామాయణ చరిత్రను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తాయి. అక్కడి నుండి ముందుకు వెళితే సీతమ్మ వారు నారచీరలు ఆరేసిన ప్రదేశము, పసుపు కుంకుమ రాళ్ళు, రాములు వారు కూర్చున్నట్లుగా ఉన్న సింహాసనం భక్తులకు దర్శనమిస్తాయి. ఇలా ఎన్నో విశేషాలు తనలో ఇముడ్చుకున్న ఈ దివ్య భవ్యమైన ప్రాంతాన్ని మీరు తప్పకుండా చూసి రాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతూ జై శ్రీరామ్.